ఇందులో ముఖ్యంగా ఈ రోజున మనం ఇక్కడ మన రేపు 22, 23, 24 తేదీల్లో స్టేట్ ఐఎంఏ కాన్ఫరెన్స్ 66వ కాన్ఫరెన్స్ జరుపుకోబోతున్నాము. దాంట్లో డాక్టర్ నందకిషోర్ గారు యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యి ఆ రోజున బాధ్యతలు 23వ తారీఖు నాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. టూర్లో 16 ఏళ్ల తర్వాత 2008లో కిషోర్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేయటం జరిగిన కాన్ఫరెన్సు మళ్ళీ మన యొక్క గుంటూరులో జరగటం మా అందరికీ గర్వకారణం. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అట్లానే 23వ తారీఖు మా నేషనల్ ప్రెసిడెంట్ విఆర్ అశోకన్ సార్ వస్తున్నారు, సెక్రటరీ గారు అనిల్ కుమార్ జే నాయక్ గారు, అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రి ఆయన కూడా హాజరవటం జరుగుతుంది. సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి. వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు, అట్లానే డాక్టర్ పి రమేష్ బాబు, హరికిషన్, ఈ ముగ్గురు 3 ఒరేషన్స్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో అట్లానే అన్ని విభాగాలు అంటే స్పెషాలిటీ ఓరియంటెడ్ కాకుండా జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఈ సైంటిఫిక్ సదస్సుని డిజైన్ చేయటం జరిగింది. సో ఈ గుంటూరులో ఉన్న మా కార్యవర్గమే కాకుండా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ఈ సమావేశానికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మా అందరి తరఫున మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ వైద్య రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో, అత్యాధునిక విధానాలు వైద్య రంగంలో ప్రవేశించాయో మన అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి ఆధునిక చికిత్సా విధానాలు, డయాగ్నోస్టిక్ విధానాలు ఎప్పటికప్పుడు ప్రజలకి వైద్యులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో కాన్ఫరెన్స్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అనేక స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ విభాగాలు ఉన్నప్పటికి కూడా ఐఎంఏ వాటి అన్నిటికి కూడా మూల కేంద్రంగా ఉంటుందన్న విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళు స్పెషలిస్టులైనా సూపర్ స్పెషలిస్టులైనా కూడా వాళ్ళంతా ఐఎంఏలే సభ్యులే. దీని నుంచి ఆ విభాగాలు విడిపోయినాయి. కాకపోతే ఆ విభాగాలన్నీ కూడా కేవలం అకాడమిక్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా అని వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాలు, సమస్యలు ఉన్నాయన్న. ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఐఎంఏ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రం నలుమూల నుంచి ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్టుగా 1500 నుంచి 2000 మంది వైద్యులు ఈ సదస్సుకి హాజరవడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని వైద్యులందరూ హాజరై మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బాడీ నేషనల్ వైడ్గా ఉన్న డాక్టర్స్ యొక్క మొత్తం సంబంధించిన నేషనల్ మెడికల్ ఐఎంఏ అని అంటాము. ఈ ఐఎంఏలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 100 బ్రాంచీలు ఉన్నాయి. ఈ 100 బ్రాంచీల్లో కలిపి ప్రస్తుతం ఐఎంఏలో 22,000 మంది మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. మాకు మేమందరం కూడా కొంత సెంట్రల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ అందరూ కూడా మెయిన్గా ఈ డాక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ గవర్నమెంట్ అనుసంధానించాల్సిన విషయాలు కానీ అందరూ అనుకుని దాని మీద ప్రజలు జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న డాక్టర్ల మీద, వైద్యుల మీద జరుగుతున్న అరాచకాలని ఈ అన్నిటిని కూడా మన ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ స్టేటు 11/2018లో 2008లో అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దాని ఇంప్లిమెంటేషన్లో సరైన అవగాహన లేక సరిగా జరగట్లేదు. దాన్ని కూడా ఇప్పుడు అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసినాయి కానీ సరైన పందాలో జరగట్లేదు. కాబట్టి ఇంకా దాడులు డాక్టర్ల మీద జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద కొంచెం అమెండ్మెంట్స్ మార్చమని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టి మన సెంట్రల్ కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ ఫైటింగ్ ఫర్ అదర్ థింగ్స్. అవన్నీ రేపు మీటింగ్లో కూడా డిస్కషన్లోకి వస్తుంది. మీ అందరికీ మేము చెప్పేది ఏంటి, యు ఆర్ బిట్వీన్ మేము
ప్రజలకు వ్యతిరేకులం కాదు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారనే మాట తప్పు. డాక్టర్లు ఎవరు కూడా అన్యాయంగా ఎవరు తీసుకోరు. అట్లాగే మీరు మా మధ్యలో సయోధ్యలాగా మేము కలిసి ఉన్నట్టుగా చేసి ప్రజల నుంచి ఉన్న మా మీద వ్యతిరేకత పోగొట్టాలని ఈ కాన్ఫరెన్స్ మన గుంటూరుకే మా తలమానికంగా చేస్తున్న ఈ మీటింగ్లో నిజంగా ఆశ్చర్యకరంగా మేము అనుకున్న దానికంటే కూడా బాగా జనాలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి అందరూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం పార్టిసిపేట్ చేసి కొంచెం దీన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని కోరుతూ మీరందరూ ఈ సభకు వచ్చినంత సంతోషం తెలియజేస్తాం.